అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 ఉగాది రాశి ఫలితాలు. వృషభ రాశి జాతకం మారుతుందా? శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం. ఈ యొక్క సంవత్సరంలో మరి ఈ రాశివారు అద్భుతమైన ఫలితాలను రాబట్టబోతున్నాయి. 100% ఇలాగే జరగబోతుంది. ప్రేమ, పెళ్ళి, సంతానం, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల సమస్యలు, ఈ యొక్క ప్రతి సమస్యల్లో వీళ్ళు బయటపడతారా మరి అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, భార్యాభర్తల సమస్యలు, చేతబడి సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో సతమతమయ్యే వారికి గుప్త నిధులు తీయబడును. ఏ సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్టయితే ఆఖరి ప్రయత్నాన్ని ఈ గురువు గారిని సంప్రదించండి. 3 రోజుల్లోనే నీకు పూర్తి పరిష్కారం చూపగలరు. 2025 ఉగాది. ఉగాది అనేది మన తెలుగు కొత్త సంవత్సరము. కాబట్టి ఉగాది నుంచి మనకి అన్ని రకాలుగా మార్పులు చెంది నూతన సంవత్సరం అనేది ప్రారంభం కాబోతుంది. ఈ ఉగాది అనేది ప్రతి ఒక్కరూ తమ జాతకం ఎలా ఉండబోతుంది, తమ జీవితం ఎలా ఉండబోతుంది, వారి యొక్క జాతక జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, వారు ఎన్నో కోరికలతో మేము అనుకున్న పనులు జరుగుతాయా లేదా అని ఎంతో ఆశిస్తూ ఉంటారు. అలాంటి వారికి వారి సంపూర్ణ జాతకం అనేది మీ ముందుకి తేబోతున్నాము. మొదటగా వృషభ రాశి వారికి 2025 ఉగాది నుంచి వారి జీవితం చాలా బాగుండబోతుంది. వారికి అద్భుతమైన ఫలితాలు రాబట్టబోతున్నాయి. 100% వీరి జీవితంలో ఇంతవరకు ఊహించినటువంటి మార్పులు ఈ జాతకంలో జరగబోతున్నాయి. అయితే ప్రతి మనిషి కోరుకునేవి కొన్ని ఆశయాలు, కొన్ని కోరికలు అనేవి ఉంటాయి. వాటిలో ఎలాంటి వాటిని నెరవేరబోతున్నాయి అనేది తెలుసుకుందాం. మొదటగా ప్రతి మనిషికి కావాల్సింది ఆర్థికమైనటువంటి లాభం. మరి వీరి ఆర్థికంగా ఎలా ఉంటుందంటే, ఈ సంవత్సరం నుంచి ఉగాది నుంచి వీరి ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు వస్తాయి. డబ్బు కూడా మీరు పొదుపు చేయడం అనేది బాగా నేర్చుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా జీవితంలో ముందుకు వెళ్తారు. వ్యాపార విషయాలు చూసుకున్నట్లయితే వ్యాపారంలో విపరీతంగా కలిసొస్తాయి. కొత్త కొత్త వ్యాపార ఆలోచనలతో ముందుకు వెళ్తారు. కొత్త వ్యాపారాలు పెడతారు. అలాగే ఉన్నటువంటి వ్యాపారాలకి విపరీతమైన జనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది. మీ యొక్క బిజినెస్ గురించి 10 మంది మాట్లాడుకుంటారు. మౌత్ టాక్ అనేది ప్రజల మధ్యలోకి ఎక్కువగా వెళ్తుంది. మీ వ్యాపారాలను విపరీతంగా ధనలాభం అనేది ఈ రాశి వారికి కలుగుతుంది. ఇది ఒక మంచి శుభవార్త. అలాగే ఎన్నేళ్ళు ఉద్యోగాలు లేక బాధపడుతూ, ఇబ్బంది పడుతూ మీ జీవితం ఇంతే, ఇంకెప్పటికీ మీకు ఉద్యోగాలు రావు అని మిమ్మల్ని కించపరిచిన వాళ్ళ ముందే కాలరగరేసుకునేటువంటి రోజు రాబోతుంది. ఉగాది నుంచి అద్భుతంగా మీకు మంచి ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే గతంలో ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి వారు అనుకున్న చదువు ఒకటి, చేసే ఉద్యోగం ఒకటి. కొంతమంది ఇష్టం లేకపోయినా కుటుంబం కోసం ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఉద్యోగంలో అనుకున్న స్థానానికి మార్పిడి జరుగుతుంది. మీరు చేయాలనుకున్నటువంటి ఉద్యోగానికి మారుతారు. అలాగే రైతులకి రెండింతల పంట దిగుబడి అనేది కలిసి రాబోతుంది. రైతులు చాలా బాగుంటారు. గతంలో చేసిన అప్పులు తీరిపోతాయి. ఇంకా కొత్తగా వాళ్ళు చెప్పాలంటే పొలాలు కొనుక్కునేటువంటి అవకాశం కూడా చాలా బాగా కనబడుతుంది. అలాగే మోటార్ ఫీల్డ్లో పనిచేసే ప్రతి కార్మికులు కూడా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మోటార్ ఫీల్డ్లో పనిచేసేవారు, ఆటో డ్రైవరు, కార్ డ్రైవరు, అలాగే లారీ తోలుకునే వాళ్ళు నూతన వాహనాలు కొనుక్కునేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. అలాగే వృషభ రాశి వారి పెళ్లి సమస్య గురించి చూసుకున్నట్లయితే
ఈ రాశిలో ఉండే ఆడవారు కానీ మగవారు కానీ పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతూ వయసు మించిపోయి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ నూతన సంవత్సరం ఉగాది తర్వాత నుంచి పెళ్ళిళ్ళు జరిగే అవకాశం కనబడుతుంది. వారు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసిన దానికి వారి జీవితంలోకి ఒక మంచి పార్ట్నర్ అనేది కూడా రాబోతుంది. ఆ పార్ట్నర్ వల్ల వీరికి విపరీతంగా ధనలాభం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది ఈ రాశి వారికి. అలాగే వృషభ రాశి ప్రేమ సమస్య చూసుకున్నట్లయితే వృషభ రాశిలో ఉండే ప్రేమికులు తరచుగా విడిపోతూ గొడవలయ్యి ప్రేమలో విఫలమవుతూ వస్తున్నారు. వారి ఒక జీవితంలో చిన్న చిన్న గొడవలే అది పెద్ద గొడవలుగా అయ్యి కొంతమంది మధ్య వ్యక్తుల వల్ల మీ యొక్క ప్రేమ చెడిపోయేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. మీ యొక్క ప్రేమ జీవితంలోకి అనేది ఎటువంటి వేరే వ్యక్తుల్ని తేకండి. వారు ఒకవేళ ఉన్నట్టు అయితే మీ ప్రేమ అనేది విఫలమయ్యే అవకాశం 100కి 100 పార్లు కలిగే అవకాశం కనబడుతుంది. దీని పట్ల జాగ్రత్త వహించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోలు చూడడం కోసం సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి.